ఒక భక్తుడు గుడికొచ్చి పూజారికి మా ఎమ్మెల్యే గారి పేరు మీద అర్చన చేయండి అని చెప్తాడు. మా ఎమ్మెల్యే గారు చాలా చాలా మంచోడు. అందరి బాధలు తీరుస్తాడు. ఏం కోరుకున్నా తీరుస్తాడు. దేవుడితో సమానం అని చెప్తాడు పూజారికి. ఆ! సరే బాబు అని అర్చన చేసి ఇస్తాడు. తర్వాత ఆ గుడిలో ఎవ్వరు ఉండరు. అతనితో ఆ పూజారి గారు, "మీ ఎమ్మెల్యే గారు అంత మంచివాడా?" "అవును సార్. చాలా చాలా మంచివాడు. అందరికి సాయం చేస్తాడు. లేనోడికి పట్టెడన్నం పెడతాడు. అంత మంచోడు. అంత మంచి ఎమ్మెల్యే దొరకటం మా అదృష్టం. మా నియోజకవర్గం అదృష్టం. మేము చాలా పుణ్యం చేసుకున్నాం." "మరి వాళ్ళ నాన్నగారి గురించి తెలుసా మీకు?" "ఆ! వాళ్ళ నాన్నగారి గురించి తెలుసండి" అని వాళ్ళ నాన్నగారి పేరు చెప్తాడు. "వాళ్ళకేమి? వాళ్ళు బాగుంటారు. మమ్మల్నే ఇలా చూసుకున్నారంటే వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకోరా ఏంటి?" అని చెప్తాడు. "ఓహో! వాళ్ళ నాన్నగారిని ఎప్పుడైనా చూసారా?" "చూడలేదండి. ఎమ్మెల్యే గారినే ఎప్పుడో ఒకసారి, 2 సార్లు చూస్తాను. అంతే. అంతకు మించి ఆయన్ని కలవటానికి ఛాన్స్ రాలేదు. నాలాంటి మనుషుల దగ్గరకి మనుషులు ఆయన్ని కలిసే ఛాన్స్ ఎందుకొస్తదండి? రాదు కదా! అంత మంచివాళ్ళు ఎంతో పని చేస్తూ ఉంటారు. ఎంతో బిజీగా ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎలా కలుస్తారండి? కానీ ఆ మంచిని దగ్గరుండి చూశాను కాబట్టి మంచివాడనుకుంటున్నాను" అని చెప్తాడు. ఓహో! ఎమ్మెల్యే గారి నాన్నగారిని ఆ ఎమ్మెల్యే గారు ఎంత బాగా చూసుకుంటున్నారో నువ్వు తెలుసుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, నా కొడుకే. నా మాట వినకుండా పాలిటిక్స్‌లోకి పోయి, రాజకీయాల్లోకి పోయి మమ్మల్ని ఈ గుడికి దగ్గర చేశాడు. ఈ గుడిలో నేను ప్రశాంతంగా ఉన్నా. కానీ అక్కడ రాజకీయాల్లో ఎవరు శత్రువులవుతారో, ఎవరు మిత్రులవుతారో తెలియక సతమతమైపోతున్నాడు. నువ్వు మంచి చేశాడు అన్నావు కదా! కొంతమందికి మంచి చేసి, కొంతమందికి చెడు చేస్తున్నాడు. అందరికి మంచి చేస్తే దానిని రాజకీయం అనరు. దానిని దైవతనం అంటారు. కొందరికి మంచి చేసి, కొందరికి చెడు చేస్తే దానినే రాజకీయం అంటారు. నా కొడుకు అలా తయారయ్యాడు. ఇంకా మీరు మీకు ఏమి ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా ఎమ్మెల్యే గారు మంచోళ్ళు, చాలా గొప్పవాళ్ళు, దేవుడితో సమానం అంటున్నారు. ఏమిచ్చాడు? ఓట్లకి డబ్బు ఇచ్చాడా? లేకపోతే మీకు ఇల్లు కట్టిచ్చాడా? మీ బాధలు తీర్చాడా? ఓట్లకు డబ్బులిచ్చాడండి అని అతను సమాధానం చెప్తాడు. ఓట్లకు డబ్బులిస్తే దేవుడైపోతాడా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలి. కరెంటు లేని వాళ్ళకి కరెంట్ ఇప్పించాలి. కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు తెప్పించాలి. అలాంటి వాళ్ళే కదా దేవుడంటే. కానీ మీరందరూ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నా, మీకు ఏదో చిన్న ఉపకారం చేశారని, దేవుడితో సమానమని మనమే హైలైట్ చేసుకుంటున్నాం. అందరిని సెలబ్రిటీస్ అనే ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులైనా, లేకపోతే మూవీస్‌లో అయినా, ఎవరినైనా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కడుపు నింపుకోవటానికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దానిని మనం అభిమానంగా మార్చుకొని, వాళ్ళు
నా ఫేవరెట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి వాళ్ళందరూ రుణపడి ఉంటారు. మనం వాళ్ళకి రుణపడి ఉండకూడదు. వాళ్ళ కోసం ఏది చేయకూడదు. అభిమానం ఉండొచ్చు. అది మనసు వరకే. అంతేకానీ ఒకళ్ళకి మంచి చేసి, ఒకళ్ళకి చెడు చేసే వాళ్ళని ఫేవరెట్ అనుకోని మనలో మనం కొట్లాడకూడదు అని హితబోధ చేశాడు.